శూద్రుల తిరుగుబాటు. శూద్రుల తిరుగుబాటు అనే పుస్తకంపై కంచి ఎల్లయ్య గారు రాశారన్నమాట. ఆయన ఎందుకు రాశారనేది చూద్దాం. శూద్రులు ఎవరు, వారు దేని మీద తిరుగుబాటు చేయాలని పుస్తకం రాశారనే దాని గురించి కీలక ప్రశ్నలు నేటి వస్తున్నాయన్నమాట. శూద్రులు అంటే 2 తెలుగు రాష్ట్రాలు రెడ్డి, కమ్మ, వెలమ, కాపు నుంచి అన్ని బీసీ కులాలు అన్నమాట. శూద్రులు అంటే రెడ్డి, కమ్మ, వెలమ, కాపులు అన్ని బీసీ కులాలు అన్నమాట. చరిత్ర పొడవునా ఏ కులాలైతే వ్యవసాయ ఉత్పత్తి ప్రధానంగా ఘర్షణ పడ్డారో, ఎవరైతే ఆర్టిజన్ పనుల ద్వారా సైన్సు, ఉత్పాదక పనిముట్లు, టెక్నాలజీని తయారు చేశారో, ఎవరైతే ఉత్పత్తి అనుబంధ సాంస్కృతిక పనులు చేశారో వారంతా శూద్రుల్లో ఇప్పటికీ భాగమే. శూద్రులు హరప్పా నగర నిర్మాణం నుంచి నేటి వరకు ప్రధానంగా ఉత్పత్తి శక్తులుగా ఉన్న కులాలే. ఇవి 70,000 సంవత్సరాల కింద ఆఫ్రికా ప్రాంతం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చారన్నమాట. సింధు పరివాహక ప్రాంతం మొదలుకొని బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం వరకు ఉన్న భూభాగంలో ఉండి ప్రకృతిని పదార్థంగా మార్చారో వారంతా శూద్రులే. క్రీస్తుపూర్వం 500 నాటి ఆర్యులు మైగ్రేట్ అయ్యే వరకు వీళ్ళు ఉత్పత్తి టెక్నాలజీని, యానిమల్ ఎకానమీ నిర్మించారు. వీరి చరిత్ర కదా ఈ దేశం రాసుకోవాల్సింది, కానీ రాయట్లేదని చెప్తున్నమాట. ఈ పుస్తకంలోనే కంచి ఎల్లయ్య చేసిన మొదటి పని ఏంటంటే, ఇప్పటివరకు భారత చరిత్ర అంతా బ్రాహ్మణ చరిత్రకారులు స్వీక్రియుడు రాసింది కాదని, అది రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అనే తేడా లేకుండా బ్రిటిష్ వలసవాద లేదా యూరో అమెరికన్ మెథాలజీ కాపీ కొట్టి పుస్తకాల నుంచి పుస్తకం రాశారని చెప్తున్నమాట. దీన్ని మనం లిఫ్ట్ ఇరిగేషన్ మెథాలజీ అంటారనమాట. ఈ పద్ధతి పక్కన పెట్టారు అంజయ్య గారు. ఈ దేశం రూపొందిన దగ్గర నుంచి ఇక్కడ ఉత్పత్తి, శూద్ర దళిత జీవనాలను వాళ్ళ జ్ఞానాన్ని అధ్యయనం చేసి మెథడాలజీ ఏ బ్రాహ్మణ మాది కనిపెట్టాడు. మొట్టమొదటి మహాత్మా పూలే కనిపెట్టాడు. అది ప్రాథమిక దశలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక శూద్రులు చదువుకున్నప్పటికీ వారి జ్ఞానము బ్రాహ్మణ జ్ఞానం మూఢనమ్మకంగా మారింది. ఈ మూఢనమ్మకాన్ని ఛేదించి శూద్రులు తిరుగుబాటు జ్ఞాన ప్రక్రియ ఎలా ఉంటుందో చూపెట్టడానికి పుస్తకం రాశారన్నమాట. శూద్ర మెంటాల్ ద్వారా వై ఐ యామ్ నాట్ ఏ హిందూ పుస్తకం కూడా రాశారు. దాన్ని బ్రాహ్మణ మేధావులు చేస్తే శూద్ర విద్యావంతులు ఊరి మీద రాసేది పుస్తకమా, బర్రె మీద రాసేది పుస్తకం అని ఎద్దేవా చేశారన్నమాట. శూద్రులకు మెప్పు ముందు బ్రాహ్మణ మేధావుల ద్వారా రావాలి. బ్రాహ్మణ మేధావులు యూరోపియన్, అమెరికా తెల్ల మేధావుల ద్వారా రావాలి. నల్ల మేధావుల ద్వారా కాకుండా తెల్ల మేధావుల ద్వారా రావాలన్నమాట. భావం దాని సత్యం ఇన్ని పొరలుగా ఈ దేశం దిగజారిందన్నమాట. ఈ శూద్ర జ్ఞాన భయం తొలగించడానికి నేను హిందువుని అట్లయితే బఫెలో నేషనలిజం, పోస్ట్ హిందూ అనే శూద్ర తిరుగుబాటు పుస్తకాలు రాశారన్నమాట. శూద్రుల జ్ఞానం భయం వేల ఏండ్లుగా నమ్మకంగా మారింది. అందుకే శూద్రరాజులు సైతం తమ పిల్లలకు ఇంగ్లాండ్లో తొలి చదివించలేదు. వాళ్ళు మేధావులు కాకలేకపోయి ఇక శూద్ర వ్యవసాయ సూర్యులు భయం. స్వతంత్రం వచ్చేసే నాటికి 300 ప్రిన్సిపల్ స్టేట్స్ శూద్రరాజు చేతిలో ఉండేవి అనమాట. స్వతంత్రం వచ్చేసరికి భారతదేశంలో 300 ప్రిన్సిపల్ స్టేట్స్ శూద్రరాజు చేతిలోనే ఉండేవి. కానీ ఒక్కడు కూడా మేధావి కాలేదు. బ్రాహ్మణ పూజారులు గుడులు కట్టమంటే కట్టారు. సముద్రాలు దాటిపోయి చదువుకోవద్దంటే చదవలేదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక్క శూద్ర రాజకీయ వంశీ మేధావి కూడా లేడు. కనుక శూద్రరాజులు వ్యవస్థ శాసించలే అని ఏ చదువుకారని మాట్లాడితే అది మూర్ఖత్వమే. బ్రాహ్మణిజం తప్ప మరోది కాదు. ఒక శూద్రరాజు బ్రాహ్మణ పూజలు ఎదిరించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ పూజారి వృత్తిని, మంత్రి పెత్తనాన్ని రద్దు చేయండి అని ఉత్తరం రాశాడు. అతనే సాహు మహారాజ్. ఆ పూర్తి ఉత్తరం శూద్రుల తిరుగుబాటు పుస్తకంలో ఉంది. బ్రాహ్మణ కమ్యూనిస్ట్ చరిత్రకారులు కూడా భగవద్ రూపం చరిత్ర రాశారు. శూద్రులు దాన్ని అర్థం చేసుకోలేదు. ఒక శూద్రరాజు పూజారి వర్గం మీద అది తిరుగుబాటు చేస్తే శూద్ర చరిత్రకారులు గొప్ప పని అని చెప్పడానికి కూడా భయపడ్డారు. అసలు శూద్ర తిరుగుబాటును ఎలా నిర్వచించాలో బ్రాహ్మణ చరిత్రకారుడు ఎందుకు ఆలోచిస్తాడు? శూద్రరాజులు, శూద్ర భూస్వాములు, శూద్ర ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రి అయిన దేవేగౌడ, చరణ్ సింగ్ వంటి బ్రాహ్మణ పూజారి వర్గానికి, బ్యూరోక్రసీకి, మేధావర్గానికి భయపడి ఏం చేయలేదంటే అది చేశారు. మహాత్మా పూలేలాగా, అంబేద్కర్లాగా, చివరికి కంచి ఎల్లయ్యలాగా తిరగబడలేదు. వాళ్ళు శాసిస్తే ఇక్కడ అధికారం పోతుంది, సచ్చేదాకా స్వర్గం దొరకదు అని భయపడ్డారు. కానీ శూద్రులు, దళితులకు, బ్రాహ్మణ పూజారులు నచ్చినా ఒకే స్వర్గం ఉందని ఇంకి జ్ఞానం కూడా వారికి లేదు. ఎందుకు భయం? మహాత్మా పూలే సినిమా చూసిన వారికి బ్రాహ్మణ శాపానికి ఎంత భయపడ్డ కట్టుకథలు ఉన్నాయో అర్థమవుతుంది. ఆ భయం శూద్ర దళిత చరిత్రకారులు కూడా పట్టుకుంది. అయితే దళిత చరిత్రకారు అంబేద్కర్ పోరాటం కొంత భయం నుంచి బయటపడ్డారు. కానీ శూద్ర బీసీ మేధావులు చరిత్రకారులు ఆ భయంలోనే మొక్కుతున్నారు. కొంతమంది పూల అంబేద్కర్ చివరికి శాపం భయం అని భయపడ్డారు. ముఖ్యంగా శూద్రుల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. ఈ భయంగా తొలగించడానికి శూద్రులు మానసిక తిరుగుబాటు అవసరం. ఈ పుస్తకం కూడా అదే చెప్తుందన్నమాట.
భయం పోగొట్టిన శూద్రుడి తిరుగుబాటు పుస్తకం యొక్క మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం అది పాశ్చాత్య ఇటు బ్రాహ్మణ మేధాదికి భిన్నంగా సమాజాన్ని ముందుకు నడపడం. వేదాలు రామాయణ మహాభారతాలు వాళ్ళ బాగా రాసుకున్నారు బ్రాహ్మణులు. అందులో శూద్రుల ఉత్పత్తి శక్తి కానీ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ గుర్తింపు లేదు. అందులో బ్రాహ్మణులు ఋషులు వారి యుద్ధాలు పెళ్ళిళ్ళ చరిత్ర రాసుకున్నారు. ఈ పుస్తకాలు హరప్పా నాగర నిర్మాణ చరిత్ర కానీ పాలా పరుగు నాగల గొప్పతనం గురించి ఒక్క పేరా కూడా లేదు. అందుకే ఈ దేశ ఉత్పత్తి శక్తి కానీ శూద్రుల చరిత్రను కొత్త పద్ధతులు రాయాలి. అందుకని ముఖ్యంగా శూద్రులు ఇప్పుడు చెప్పుకోదగ్గ చరిత్ర లేకపోవడం కూడా చాలా విమర్శ గుర్తు చేస్తుంది అనమాట. అందుకని శూద్రులు పాలా పరుగు హరప్పా నాగలి గొప్పతనాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకోలేదు. కానీ రామాయణ మహాభారతాల గురించి మనం బాగానే మాట్లాడుకున్నాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.